తన 88వ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడులో పిఎంకే చీఫ్ డాక్టర్ ఎస్ రామదాస్ కీలక ప్రకటన చేశారు. ఇకపై తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. రాజకీయాల గురించి ఇకపై మాట్లాడనని, పార్టీ నిర్ణయాల్లో కూడా జోక్యం చేసుకోనని పేర్కొన్నారు. ఇక ముందు పార్టీ వ్యవహారాలన్నీ తన తనయుడు డాక్టర్ అన్బుమణి రామదాస్ చూసుకుంటారని ప్రకటించారు. அரசியல் துறவரம் என்று சொன்னால் அரசியலை பேச மாட்டேன், அரசியலுக்கு வழிகாட்ட மாட்டேன். ஆனால் வருபவர்களை பார்ப்பேன், நலம் விசாரிப்பேன், அவ்வளவுதான். அந்த வகையில் அரசியலில் நான் தலையிட மாட்டேன். அதை அன்புமணி அவர்கள் பார்த்துக் கொள்வார்கள். அவருடைய துணையாரும் அவருக்கு துணையாக இருப்பார், நாங்களும் துணையாக இருப்போம். அதனால் வருகின்றவர்கள், என்னை பார்க்க வருகின்றவர்கள் பார்த்துவிட்டு ஐயா நலமா என்று கேட்டுவிட்டு செல்லலாம். ஆகிய அரசியல் பேசுவதற்கு ஏதுமில்லை. ஏனென்றால் நான் அரசியல் துறவரம் இன்றிலிருந்து மேற்கொண்டிருக்கிறேன். அந்த வகையில் இந்த கல்வி கோயில் மேலும் சிறப்பாக மிகப்பெரிய அளவில் வளர நீங்கள் எல்லாம் பாடுபட வேண்டும் என்று உங்களை அன்போடு கேட்டுக்கொள்கின்றேன். ஆக அரசியல் துறவரம் இன்றிலிருந்து மேற்கொள்ளுகின்ற நான் என்னை வந்து தொந்தரவு செய்யாதீர்கள், பார்த்துவிட்டு செய்யுங்கள். ஐயா நலமா நலம், நீ எப்படி இருக்கிற, உன் குடும்பம் எப்படி இருக்கிற, அவ்வளவுதான். உங்களுக்கு எனக்கு இருக்கிற உரையாடல், மற்றபடி அரசியல் எதுவும் பேச வேண்டாம். அரசியல் அது எனக்கு தேவையில்லை. ஏனென்றால் நான் இப்போ துறவியாகிட்டேன் இருந்து. அதனால உங்களை பார்த்து மிக்க మగిழ்చి. நன்றி, వణకం. ఇదే సందర్భంలో మరో మాట కూడా చెప్పారు. తనను కలవడానికి వచ్చే వారిని కలుస్తానని, కానీ రాజకీయాల గురించి మాత్రం మాట్లాడనని తెలిపారు. డాక్టర్ రామదాస్ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే మొదట గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుడిగా సేవలందించారు. 1980లో 1 ఇయర్ సంఘాన్ని స్థాపించారు. 1 ఇయర్ సమాజానికి రిజర్వేషన్ల కోసం అనేక ఉద్యమాలు చేపట్టారు. ఆ తర్వాత 1989లో పట్టాలి మక్కల్ కచ్చిని స్థాపించి సామాజిక ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా తీర్చిదిద్దారు. మద్య నిషేధం, రైతుల సమస్యలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై నిరంతరం పోరాడారు. కొంతకాలం పాటు డాక్టర్ రామదాస్, డాక్టర్ అన్బుమణి రామదాస్ మధ్య పార్టీ నాయకత్వంపై విభేదాలు కొనసాగాయి. దాదాపు 18 నెలల పాటు ఈ వివాదం నడిచింది. ఇటీవల ఇద్దరూ మళ్లీ ఒకటి కావడంతో ఇప్పుడు నాయకత్వ బదిలీ అధికారికంగా పూర్తయింది. ఇకపై పార్టీని నడిపించే బాధ్యతను అన్బుమణి రామదాస్కి అప్పగించారు. అన్బుమణి రామదాస్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకుని 4 స్థానాల్లో విజయం సాధించారు. తన ఆరోగ్యం గురించి కూడా డాక్టర్ రామదాస్ చెప్పుకొచ్చారు. తాను వర్టిగో సమస్యతో బాధపడుతున్నానని, ఇకపై పార్టీకి అవసరమైతేనే మార్గదర్శకత్వం మాత్రం ఇవ్వగలనని తెలిపారు. తండ్రి వ్యాఖ్యలపై డాక్టర్ అన్బుమణి రామదాసు స్పందించారు. ఆయన సలహాలు, సూచనలు తమకు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. రామదాస్ నిర్ణయంతో పీఎంకేలో నాయకత్వంపై ఉన్న అనిశ్చితికి తెరపడింది. రానున్న రోజుల్లో డాక్టర్ అన్బుమణి రామదాసు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.